హలో అండి. జాతీయోద్యమం మలి దశ 1919, 1947లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. గాంధీ రాక 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత్కు తిరిగి వచ్చాడు. గాంధీజీ దేశం మొత్తం తిరుగుతూ ప్రజల్ని, వారి పరిస్థితుల్ని, అవసరాల్ని అర్థం చేసుకుంటూ మొదటి సంవత్సరం గడిపాడు. గాంధీజీ యొక్క ఫస్ట్ ఉద్యమం చంపారన్, కేరళలో అధిక పన్నులు దోపిడీ చేసే విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించాడు. అహ్మదాబాద్ 1918లో మిల్లు కార్మికులకు సమ్మెకు విజయవంతంగా నాయకత్వం వహించాడు. జీవితాంతం అతడితో కలిసి పనిచేసిన నాయకులు రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్. 1917లో చంపారన్ ఉద్యమం చేశారు. 1918లో కేడా ఉద్యమం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం. 1919 బ్రిటిష్ ప్రభుత్వం చేసిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపును ఇచ్చాడు. రౌలత్ చట్టాలు భావ ప్రకటన హక్కుని కాలరాసే చట్టాన్ని రౌలత్ చట్టాలు అంటారు. దీని ప్రకారం ఎవరైనా ఉగ్రవాది అని పోలీసులు అనుమానిస్తే వాళ్లను అరెస్టు చేసి ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెట్టవచ్చు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల మౌలిక స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదని గాంధీ, జిన్నా అభిప్రాయపడ్డారు. దీన్ని రాక్షస చట్టం అని అభివర్ణించారు. 1919 ఏప్రిల్ 6న ఈ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హర్తాల్ పాటించి ప్రార్థన గౌరవ భంగ దినంగా నిర్వహించామని గాంధీజీ కోరినారు. మరిన్ని ముఖ్యమైన అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.